ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఛానల్ ద్వారా మాట్లాడటానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ వేటగిరి హర్షద్ విహార్ ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు వరి పంట సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. హర్ష గారు, ముందుగా మీ విద్యాభ్యాసం గురించి, ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేడం 2011-2015 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ పాస్డ్ అవుట్. నేను ఈ వ్యవసాయ రంగంలో ఈ సివిఆర్ మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ నేను ఎంచుకోవడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. వరి పంట ఏ సీజన్లో, అదేవిధంగా ఏ రకాలు సాగు చేస్తున్నారు? రబీ, ఖరీఫ్. రబీ చూసుకున్నట్లయితే నవంబర్ని స్టార్ట్ చేస్తాం. కొంతమంది ముందుగా పోసుకునే వాళ్ళు అక్టోబర్లో కూడా పోసుకుంటారు, కానీ మనం నవంబర్ని స్టార్ట్ చేస్తాం. నవంబర్ టు మార్చ్ 120 days క్రాప్ డ్యూరేషన్ అటువంటి వరి వంగడాలు మనం సెలెక్ట్ చేయడం జరగద్ది. దాంట్లో ఏంటంటే RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్, ఇంకోటి RNR 31479, KNM 1638 రకరకాలుగా ఉంటాయి. మనం వాటిల్లో RNR 15048 వేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నవంబర్ 15 పైన పోసుకోవడం, మార్చిలో వరి కోత కోసుకోవడం జరుగుతూ ఉంది. వరి పంట వేసే ముందుగా భూమిలో ఎరువులుగా ఏమేస్తారు? పంట వేసే ముందుగా పచ్చి రొట్టు వేయటువంటి పిల్లి బిసర, జీలగా, జనుము అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడు వేసుకుంటేనే అందులో మనం చేసే ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్లో కాబట్టి భూమికి తల్లిపాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చి రొట్టు ఎరువు పైర్లు భూమికి అంతే ముఖ్యం. ప్రధాన పంట వేసే ముందుగా పచ్చి రొట్టు ఎరువు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 45 రోజులు దాలిన తర్వాత వాటిని కలయి దున్నాలి. కలయి దున్నేసిన తర్వాత ఒక 2 weeks 2 వారాలు వాటిని అట్టు వదిలేయడం ద్వారా అవి డీకంపోజ్ అయిపోయి బాగా హ్యూమిక్ యాసిడ్ అనేది దాంట్లో నుంచి వెలువడి వస్తుంది. అప్పుడు మనం పంట వేసుకునే వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ ఏ పంట వేసుకున్నా కూడా అధిక దిగుబడి సాధించగలుగుతారు. ఇప్పుడు 2 seasons పంట వేస్తారు కాబట్టి 2 seasonలోనూ ఈ పచ్చిరొట్టు 2 seasonలో పచ్చిరొట్టు ఎరువు కుదరదు మేడం. రబీకి ముందుగా వేసుకోవడానికి కుదరతుంది. ఎందుకంటే ఇప్పుడు నవంబర్లో వేసినటువంటిది 4 నెలలు అంటే మార్చికి హార్వెస్ట్ అవుతుంది. ఏప్రిల్ తర్వాత మేలో మనం మళ్ళీ వరి సాగు చేస్తాం కాబట్టి 1 month ఉంటుంది. ఆ 1 month డ్యూరేషన్లో కష్టం. ఏంటంటే 45 days పడుతుంది మనకి పచ్చి రొట్టు ఎరువు ఎదిగి వాటిని దున్నేయడానికి. మళ్ళీ ఇంకొక 2 weeks పడుతుంది అది డీకంపోజ్ అవ్వడానికి వాటికి. అందువల్ల ఆ టైంలో మనం బాగా మగ్గినటువంటి పశువుల ఎరువు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వేసుకోవడం వల్ల మగ్గిన పశువుల ఎరువు పంటకి మంచి, అంటే healthy soil gives a healthy plant. A healthy plant gives healthy food. That's what we need. ఓకే, ఈ పచ్చిరొట్ట పైర్లు అంటే జీలుగా, జన్మ, పిల్లి పెసర ఇవి అందుబాటులో లేని పక్షంలో ఇంకా వేరే లేని పక్షంలో మనకి ఇప్పుడు ఆకులు జీలగా, వేపాకు, అవిసాకు అని రకరకాలుగా ఉంటాయి చాట్ మామూలుగా బయట. వాటిలో ఆకులు రెమ్మలు నరికేసి మామూలుగా మన ప్రధాన పొలంలో వాటిని వేసి దున్నేయడమే లేకపోతే తొక్కేయడమే. చేసిన తర్వాత 2 weeks అంటే 45 days డ్యూరేషన్ ఉంటుంది. 2 weeksలో మనం దాన్ని డీకంపోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పంట వేసుకోవడం. అది కూడా కుదరలేని పక్షంలో బాగా మగ్గిన పశువులు ఎరువు వేసుకోవాలి. ఈ మూడిట్లో కంపల్సరీగా ఏదో ఒకటి వేసుకోవాలి మేడం. అప్పుడే భూమి మనకి ఆశించినటువంటి దిగుబడులు వస్తాయి అనేది వాస్తవం. ఈ వరి పంటలో నాట్లు వేయడానికి ఏ పద్ధతి పాటిస్తారు? బెంగాలీ నాటు అనేది బాగా ప్రాచుర్యం చెందుతా ఉంది. చాలా మంది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎక్కువ బెంగాలీ నాట్లే వేయడం జరుగుతూ ఉంది. లైన్ సోయింగ్ ద్వారా అంటే వాళ్ళు తాళ్ళు సహాయంతో వాటిని 2 మొక్కలే నాటడం జరగద్ది. ఆ 2 మొక్కలే లాస్ట్కి అధిక పిలకలు తీయడం, అంటే దానిపైన ఎండ, వాన, మంచు మొత్తం పడడం వల్ల అది బాగా దుబ్బ చేసి బాగా మంచి దిగుబడులు వస్తాయి. రైతుకి ఇది మంచి శుభసూచకంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మొదటి 50 రోజులు ఒక మాదిరిగా ఉంటుంది. తర్వాత నుంచి ఇంకా కిల్లర్స్ ఎక్కువ రావడం వల్ల బాగా అధిక సంఖ్యలో వస్తుంది కాబట్టి మనకి బెనిఫిట్. బెంగాలీ నాటు చేత మనం 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ చేత వేయించడం జరుగుతూ ఉంది. బెంగాలీ నాట్లకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? 4500 నుంచి 5000 దాకా అవుతుంది మేడం. కాంటాక్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఊర్లో మండలానికి ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ముందుగా ఒక 10 days ముందుగా వాళ్ళని పిలిపించి నాటు వేయించడం జరగద్ది. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నారు పెరకడం అయితే ఏమి, నారు మోయడం అయితే ఏమి, ప్రధాన పొలంలో నారైతే వేయడం అయితే ఏమి, వాళ్ళే అన్నీ చూస్తారు. మనం దగ్గరుండి వేయించుకోవడం మంచిది. ఈ సాధారణంగా నాట్లు వేసే పద్ధతి కన్నా కూడా ఈ బెంగాలీ నాట్ల వల్ల మీకు అదనంగా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయి? చాలా ప్రయోజనాలు మేడం. ఇప్పుడు వాళ్ళు
మరిగిన్ని ఇప్పుడు నారు పెరిగినప్పుడు గుచ్చేస్తూ ఉంటారు లోపలికి. గుచ్చేసిన తర్వాత ఇది లోపల వేరు వ్యవస్థలోకి వెళ్ళి గుచ్చుకోపోతూ ఉంటాయి, అంటే దిగబడిపోతూ ఉంటుంది. అదే వాళ్ళు బెంగాలీ వాళ్ళు పైన వేస్తారు, అదిగాక 2 మొక్కలే వేస్తారు కాబట్టి భూమికి అది వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పిలకల సంఖ్య బాగా వస్తుంది. వీళ్ళు మన వాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళకన్నా ఆ సోయింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. బెంగాలీ నాట్ల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు మీరు ఆచరించే విధానాల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.